చెప్పి మీకు 2000 ఈమెయిల్స్ పంపించాం. విద్యాశాఖ మంత్రి కలిసాం, కవితక్కని కలిసాం. ఈ రాష్ట్రంలో కలవని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎవరైనా ఉన్నారా మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారి గురించి 2 నెలల నుంచి తిరుగుతున్నాం, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లా. కనీసం మీ నియోజకవర్గం నుంచి చేస్తే కనీసం మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం లేదు. మేము అడుగుతున్నది ఒకటే, మీరు రెగ్యులరైజ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు బేసిక్ ప్లస్ డిఏ ఎందుకు ఇవ్వటం లేదు అంటే మీరు కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ తీయాలనే దురుద్దేశం అని మీకు ఉందా? ఉంది సార్. గణపతి మిత్రులారా, జీవో నెంబర్ 14 తెర మీద తీసుకొచ్చారు. మీరందరూ గమనించండి, జీవో నెంబర్ 14 వచ్చింది ఎప్పుడు? 2016 జనవరి నుంచి వచ్చింది. జనవరి నుంచి వచ్చిన జీవో మరి 12 నుంచి కళ్ళు మూసుకొని ఉన్నారా మీరు? మేము ఉద్యమం చేస్తుంటే అసెంబ్లీలో మంత్రి సుధాకర్ రెడ్డి గారు జీవో నెంబర్ 3 ప్రకారం వేతనాలు అని అడిగితే కరెన్సీలర్ గారు ఏమంటారు? కోర్టుకి వేస్తుంది, రెగ్యులరేషన్ త్వరలో చేస్తామని అంటున్నారు. అయ్యా, రెగ్యులరేషన్ త్వరలో చేయండి, ముందు బేసిక్ పే ఇవ్వండి. మాకు అడిగిన దానికి ఒకటి సమాధానం చెప్తా ఒకటి. ఎప్పుడు కరెన్సీ గారు ఇస్తే త్వరలో కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులరేషన్ అంటారు. అసలు మనం నమ్మే పరిస్థితి లేదు. మేము అడిగేది ఒకటి, జీవో నెంబర్ 3 ప్రకారం అక్టోబర్ లో మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం దృష్ట్యా జీవో నెంబర్ 3 ప్రకారం ఆల్రెడీ మేము పిఆర్సీ తీసుకున్నాం. 20 పిఆర్సీ ప్రకారం బేసిక్ డిఏ ఇచ్చి కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులరేషన్ వేగవంతం చేయమని అడుగుతున్నాం. ఇంకొక డిమాండ్ అడుగుతున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా